bring in. ఈరోజు నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ బైపాస్ రోడ్లోని హెచ్ఎఫ్సి క్యాంటీన్ పైన యువత ఒక కొత్త కాన్సెప్ట్ తోటి తన జీవితంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఒక నూతన ఒరవడి సృష్టించిన రవి గారికి వారి అబ్బాయి చరణ్ గారికి నేను శుభాకాంక్షలు అలాగే వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజామాబాద్ నగరంలోని ఒక యువతకు ఒక కొత్త కాన్సెప్ట్ను పరిచయం చేసినందుకు వీరిద్దరికీ నేను నగర కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్గా ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆర్ఎం ఎంటర్టైన్మెంట్ అనే ఒక స్థాపించి దాంట్లో భాగంగా 4K డాల్బీ ప్రొజెక్టర్తో ఈరోజు ఇక్కడ ఒక మినీ సినిమా థియేటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 10 మంది వరకు మనం కూర్చొని
హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు. అలాగే స్నేహితుల బర్త్డే పార్టీలు కానీ, ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లల బర్త్డే పార్టీలు కానీ ఇక్కడ చేసుకోవడానికి అనువుగా చాలా చక్కటి ఏర్పాట్లతో రిక్లైనర్స్తో 10 సీట్లను ఏర్పాటు చేసి సినీ థియేటర్లో ఉన్న అట్మాస్ఫియర్ని ఇక్కడ తీసుకొచ్చి నిజామాబాద్ నగరంలోని ఫ్యామిలీస్కు ఎంటర్టైన్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి వీరి అన్ని అభినందిస్తూ, అలాగే నగరంలోని యువతకు కూడా నేను సూచిస్తున్నాను, ఈ సినీ థియేటర్ను మినీ సినీ థియేటర్ను చేసి వీక్షించి మీరు కూడా తగిన ఉపాధి కోసం మీరు కూడా యువ వికాసం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశాడో దాంట్లో ఇటువంటిది కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, అలాగే మరొక్కసారి నిజామాబాద్ నగరంలో యువత అందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యోగాల కల్పనలో రేవంత్ రెడ్డి సర్కారు ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రవి గారికి, చరణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ నగరంలోని ప్రజలందరికీ అలాగే జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి మన తెలుగువారి పర్వదినమైన ఉగాది నాడు ఈ మినీ సినీ థియేటర్ని ఏర్పాటు చేసిన వీరు వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతూ మరొకసారి వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఢిల్లీ ప్రయాణంలో ఉండే అయినా అప్పటికి కూడా మేము ఫోన్లో మాకు మాటిచ్చిన తర్వాత నేను బ్యానర్స్ ఫ్లెక్స్లు అని తయారు చేసేసి అన్న ఫోటో పంపితే కన్ఫర్మ్ చేసేసి నేను కంపల్సరీ వస్తానని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన ఢిల్లీ నుంచి నిన్ననే వచ్చారు. నిన్న రావడంతో అయినా అదే కాన్ఫిడెంట్తో నేను రేపు వస్తున్నానని మాట కూడా ఇచ్చారు. అదే మాట ప్రకారం ఆయన అన్న టైం ప్రకారం అన్నగారు ఏంటంటే ఆయన టైం ఒకటి ఇస్తే ఆ టైం కట్టుబడి ఉంటారు. నేను ఇంతకుముందు కూడా హెచ్ఎఫ్సి అప్పుడు కూడా చూశాను. కాకపోతే మనం కొంచెం మిస్ చేసుకుంటే మళ్ళీ ఇంకో ప్రయాణాలు వెళ్ళిపోతారు, అదే విషయాలు సహజంగా. కానీ ఆయన టైంను మనం పాటిస్తే ఇక్కడ నేను కూడా సేమ్ టైంకు ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషిని అన్న చూస్తాను. కాకపోతే అన్న నాకు పోచమంగళం నుంచి సుపరిచితులే, నాకు పరిచయం, అన్నకు నాకు పరిచయం, నేను అన్నకు పరిచయం లేదు. కానీ ఆయన నాకు 20 ఏళ్ళ నుంచి పరిచయం. అతి త్వరగా అంచెలంచెలుగా ముందుకెళ్ళి ఒక ఉన్నత స్థాయికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నా మిత్రులు రాజేష్ అన్న కానీ, మా అన్న కార్పొరేటర్ లక్ష్మణ్ అన్న కానీ, వీళ్ళంతా మిత్రులు వీళ్ళందరూ ఈ థియేటర్ ఓపెనింగ్కి వచ్చేసినందుకు అందరికీ ఉగాది శుభాకాంక్షలతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.